హార్ట్ అటాక్ కారణం కేవలం బీపీ, షుగరు, స్మోకింగ్ అయినా ఇంకేమైనా ఉన్నాయా? ఇందాక మనం స్ట్రెస్ గురించి మాట్లాడుకున్నాం. అట్లానే ఫ్యామిలీ హిస్టరీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఫ్యామిలీ హిస్టరీ ఎప్పుడు సీరియస్ అవుతుంది? ఇప్పుడు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వస్తే ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అవుతుంది. వెన్ వి సే ఫ్యామిలీ హిస్టరీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ హార్ట్ అటాక్, మగవాళ్ళకి కనుక 55 ఇయర్స్ లోపల హార్ట్ అటాక్ వస్తే, ఆడవాళ్ళకి కనుక 65 ఇయర్స్ లోపల హార్ట్ అటాక్ వస్తే, వాళ్ళకి షుగర్, బీపీ లేకుండా కూడా హార్ట్ అటాక్ వస్తే, దట్ ఈస్ కాల్డ్ ప్రిమెచ్యూర్ కరోనరీ డిసీజ్. సో ప్రిమెచ్యూర్ కరోనరీ డిసీజ్ అంటే తల్లిదండ్రులు కనుక తండ్రికి 55 ఇయర్స్ లోపల, తల్లికి 65 ఇయర్స్ లోపల కనుక హార్ట్ అటాక్ వస్తే, ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ థరో ఎగ్జామినేషన్. ఎస్పెషల్లీ నా ఎక్స్పీరియన్స్లో తల్లికి కనుక 55 ఇయర్స్ లోపల హార్ట్ అటాక్ వస్తే, ఈవెన్ 60 ఇయర్స్ లోపల హార్ట్ అటాక్ వచ్చినా మగపిల్లలందరూ కూడా టెస్ట్ చేయించుకోవాలి. ఐ ఆల్వేస్ రికమెండ్. ఎందుకంటే ఆడవాళ్ళు జెనెటిక్ ఎన్వైరన్మెంట్ నుంచి ప్రొటెక్ట్ అవుతారు హార్మోనల్ వల్ల. అలాంటి బెనిఫిట్ మగవాళ్ళకు ఉండదు. సో తల్లికి జెనెటిక్గా, తల్లి నుంచి జెనెటిక్గా హెరిటెన్స్ పొందినా కూడా, అలాంటి వ్యక్తి చెడు అలవాట్లు ఉన్నా లేకపోయినా కూడా ఆడవాళ్ళకు ఉండే హార్మోనల్ ప్రొటెక్షన్ ఉండదు. కాబట్టి మగపిల్లలు తప్పనిసరిగా టెస్ట్ చేయించుకోవాలి. సో బీపీ, షుగర్, స్మోకింగ్ ఎలానో తల్లిదండ్రుల హార్ట్ అటాక్ హిస్టరీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్.